మూల సెటప్ ఏంటి? షూటింగా? ఎవరో బీహార్ వాళ్ళని ఎవడో మోసం చేశాడంట. దొంగ కొడుకు చాలా ఎక్కువైపోయారండి. పదండి పదండి, లేట్ అవుతుంది. Morning. What time is the meeting today? 10 o'clock, sir. After that, delegates meeting till lunchtime. ఎప్పుడో ఒకసారి పెళ్లికి వచ్చాను ఇక్కడికి. ఫ్రెండ్ పెళ్ళా? ఫుడ్ ఫ్రీ గానీ. ఫ్రెండ్ పెళ్ళి అండి, బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి. హలో శృతి, యా లాబీలో ఉన్నాం, 3rd floor. యా వి కమింగ్. అవును, ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామో తెలియకుండానే వచ్చావా? అదే స్టార్ హోటల్ అంటే ఏసీ ఉంటది, అమ్మాయిలు ఉంటారని వచ్చాను. పైగా మే స్టార్ హోటల్ మే పిషాబ్ కర్నీకు ఆయా. బాగుంటది, ట్రై చేయి. నా ఫ్రెండ్ ఈవెంట్ గురించి మాట్లాడదామంటే వచ్చాం. నేను మాట్లాడతాను, యూ జస్ట్. ఈ హోటల్ ఓనర్ వివికే, బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్. ఇలాంటి హోటల్స్ ఇండియాలో 15 ఉన్నాయి ఆయనకి. గ్రేట్ మ్యాన్. ఎంతో కష్టపడి పైకి వచ్చారంట. బొంగేం కాదు, పైకి వచ్చాక అందరూ అలాగే అంటారు. ఆయనకి ఎన్ని స్కాములు ఉన్నాయో, ఊరికే రావు డబ్బులు. అందరూ నీలా ఉంటారా? ఎనీవేస్ నేను ఒకటి డిసైడ్ అయ్యా. ఏదో ఒక రోజు శ్రేయాస్ మీడియా పీవీకే గారి గ్రూప్ లో పెద్ద ఫంక్షన్ చేస్తుంది, చూసుకో. చేస్తావు. ఆయన వచ్చి శ్రేయ ఇదిగో 1 crore rupees అని చెక్కిస్తాడు. అయినట్టే. Excuse me. ఎక్స్క్యూజ్ మీ, మా ఎండి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇతనెవరు? మనల్ని ఎందుకు పిలిచినట్టు? స్విమ్మింగ్ పూల్ పక్కన ఒంటరిగా కూర్చున్నాడు. సినిమాల్లో ఇళ్ళని ఫస్ట్ ఇలాగే చూపిస్తారు. నువ్వు డబ్బులు ఏమన్నా బాకీ ఉన్నావేమో చూసుకో. ప్లీజ్. హలో సార్. Ready. Please have a seat. Hi. I'm B. Vamsi Krishna, BVK. పీవీకే అంటే ఈ హోటల్ ఓనర్? Yeah. Hi, young man. పెద్దగా స్కామ్లు అవి చేయలేదు సార్. అది నేను ప్రైవేట్ ఫంక్షన్స్ లో బ్రాండింగ్ ఐడియా యూజ్ చేయడం సింప్లీ బ్రిలియంట్. యూ గైస్ హావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే. నాకు చిన్న ఫంక్షన్ ఉంది, చేసి పెడతారా? మా నాన్నగారు షష్టి పూర్తి, డిఫరెంట్ గా చేయాలనుంది, సంథింగ్ యూనిక్. నాకు ఐడియా ఉంది, మన ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం దగ్గర చేస్తే ఎలా ఉంటుంది? అక్కడ చేయడం చాలా రిస్క్ అనుకుంటాను సార్. అబ్బాబే రిస్క్ ఏం కాదండి, మీరు ఎప్పుడో చెప్పండి. మీరు చెప్పినట్టు పిక్నిక్ లా చేద్దాం, చంపేద్దాం అంతే. చంపేద్దాం. ఐ లైక్ యువర్ స్పిరిట్. ఐ రైట్ యువర్ చెక్ 1 crore. Deal? ఓకే, 1.5 crores ఫైనల్. మా సెక్రటరీ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకోండి. 50 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాం. అవి గుడ్? నో గుడ్ సార్, బంపర్ సార్. దిస్ గైస్ ఫనీ. తొందరరండి, డైనింగ్ హాల్ సెట్ అయింది. గెస్ట్లు పూరే వెయిట్ కర్రీ ఖానా లగా ఆతుంది. చూడడానికి టైగర్ లో ఉంటాడు కానీ ఇంట్లో అమ్మే బాస్. చెప్పే సార్. ఊరిని ఏదో ఒకటి మర్చిపోయాను. అమ్మని అమ్మ, ఆ బ్యాక్ జనరేటర్ ఉందిగా, అది మర్చిపోయాను. మర్చిపోయావా? నాకు తెలిసి నువ్వు ఇలాగే మర్చిపోయావు. నేను చెప్పేసి వచ్చేస్తా. ఆల్రెడీ నేను రమేష్ కి చెప్పేశాను. నువ్వు టాప్. ఇక్కడంతా అయిపోయిందా? ఇగో ఆ బుద్ధ విగ్రహం దగ్గర మాత్రం పవర్లో ఏ ప్రాబ్లం రాకూడదు ముందే. అసలు ఏ ప్రాబ్లం రాదు. నేను రాజుకి చెప్పేస్తా మరి ఇక్కడంతా అయిపోయిందని. అరే ఏందామా బెటర్ అట్లనే పోయి అడుగుదామా? అరే నాకు క్యాకరో పాగలే క్యా? అట్లయితే పోలీస్ పర్మిషన్ లెటర్ తెచ్చావా? అయ్యో నేను మర్చిపోయావా? ఇప్పుడు పోలీస్ లెటర్ లేడీ, నేను బెటర్. కోబా Ladies and gentlemen, may I take a moment of your time, please? I'm so happy that you're all here to grace this wonderful occasion. Ee roju, my parents' 50th wedding anniversary. It
ఇటువంటి పెళ్లి రోజులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. నచ్చిన ఛానల్ పెట్టలేదనో, ఇష్టం వచ్చిన వంట చేయలేదనో విడాకులు తీసుకునే ఈ రోజుల్లో 50 సంవత్సరాలు కలిసి ఉండడం అంటే ఇట్స్ రియలీ గ్రేట్. లెట్స్ ఆల్ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. గుడ్ జాబ్ గైస్, వెరీ 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 వెల్ డన్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత బాగా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్, ఇక మీట్ ఇటువంటి ఫంక్షన్ మీరు చాలా చేయాలి. నా నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ చేయండి. సార్ హలో, బిర్యానీ చేసింది మీరే కదా? సార్. ఎక్సలెంట్, వెరీ వెల్ డన్. Okay, sir. నైస్ బిర్యానీ. ఓకే సార్. సీ యు సూన్. బిర్యానీ లోడ్ చేశారు కదా? చేశాను రా. సరే అయితే మీరు బయలుదేరండి. ఓకే నేను శ్రేయ చిన్న బోట్లో వచ్చేస్తాం. బాయ్. సరే శ్రేయ పోదా, వెళ్దాం. ఆగిపోయిందేంటి? ఏమైంది? ఏ మిస్టర్ బోట్ మ్యాన్, సార్ ఎందుకు ఆపావు? ఆయిల్ అయిపోయిందా ఏంటి? లేదు సార్, మీరు కూర్చోండి సార్, నేను చెక్ చేస్తాను. ఏ, బోట్ నుంచి పడిపోయిందండి. తలపై ఏదో తగలేదండి. శ్రేయ, ఇంకేం కాదు శ్రేయ. రక్తం అండి, చాలా రక్తం అండి. రోజుల నుంచి ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళలా. ఇక్కడే ఉండే ఏం ప్రయోజనం? నువ్వు పోతావు అనుకుని నీ పాత బోర్డు తీసేసి బైరాజు ఈవర్ట్స్ అని కొత్త బోర్డు చేయించుకున్నా. 5 ఏళ్ళు బొక్క. హాయ్ రాజు. సార్ అసలు ఎలా సార్, జరిగింది? ఆల్ థింగ్ ఇస్ గుడ్. న్యూస్ వినగానే నేను షాక్ అయిపోయాను. మీరు టెన్షన్ పడకండి సార్. నాన్న వచ్చాక శ్రేయ. చేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా, వివికే గారు. నమస్తే. నమస్తే. ఫర్ యూ. థ్యాంక్ యూ. ఫీలింగ్ ఆల్ రైట్? బెటర్ నౌ. వెరీ గుడ్. ఐఎమ్ సో సారీ మా. ఐఎమ్ ఫీలింగ్ రియలీ గిల్టీ. ఈ యాక్సిడెంట్ నా వల్లే జరిగిందని. నో సార్, ప్లీజ్ ప్లీజ్ డోంట్. ఏంటి సార్ మీరు తనీళ్ళు పడిపోతే మీరు ఫీల్ అవుట్ ఏంటి? తను ఇప్పుడు ఫైన్. సార్ వేడి కాఫీ తెస్తాను. నో ఫార్మాలిటీస్. ఫార్మసీ కాదు సార్, డీలక్స్ రూమ్, కాఫీ ఫ్రీ. ఇప్పుడే చేస్తాను. ఫనీ గాయ్. గుడ్ టు సీ యూ స్మైలింగ్. ఫంక్షన్ గురించి ఈ రోజు వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు. యూ గైస్ మేక్ ఎ గుడ్ టీమ్. ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం ఎంత కష్టమో, మంచి బిజినెస్ పార్ట్నర్ దొరకడం అంతే కష్టం. ట్రస్ట్ మీ, ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. ఓకే? వేడి కాఫీ రెడీ. ఇది కూడా సార్, చెప్పానా Thank you. బెస్ట్ కాఫీని. ఫ్రీ కదా? सुना सुना सा लगे दिन अभी अभी सुनी सुनी रातों में दम घुटे ओ सजना वे ओ दुना वे दिल तरसावे सुना सुना सा लगे दिन अभी अभी सुनी सुनी रातों में दम घुटे ओ सजना वे टूटे दिल को कोई समझावे इस प्यार नहीं है दवा रे प्यार बिना ये क्या जीना నిన్నిలానే చూస్తున్నా రోజులాగే
ఈసారి మాత్రం నేను చెప్పిన మాట వినకపోతే उसको छोड़ के मैं अम्मी के घर चली जाता हूँ मैं बोल दिया अरे किधर को जा रहे ఇప్పుడే వస్తా. వచ్చిందయ్యా బండి హలో. నీతో మాట్లాడాలి. నాతోనా ఏమైంది? నీకెందుకు అని చెప్పాలా? వెళ్ళకి నుంచి వెళ్ళు. కదా అసలు ఏమనుకుంటున్నారు నీ గురించి? నాకేం తెలియదు అనుకుంటున్నావా? వస్తానండి. You think you're damn charming, huh? I think I've fallen for you. Huh. Wait, you don't understand what I'm saying. Stupid. అర్థం కాల, ఒక్క ముక్క అర్థం కాల. కానీ అమ్మాయిలకు ఒక ప్రాబ్లం ఉంది. నోటితో ఏం చెప్పినా కళ్ళు ఎప్పుడు నిజమే చెప్తాయి. అంటే ఏ పిచ్చి కింద ఏం చేస్తున్నావు? ఏ చేస్తున్నావేంటి? What are you doing? సరే సరే ఉండు ఉండు. అది అది అమ్మాయిలు నోటితో ఏం మాట్లాడినా కళ్ళు ఎప్పుడు నిజమే చెప్తాయి. కళ్ళు చూస్తే తెలిసిపోతుంది. సంథింగ్ లైక్ దాట్. సంగతి నేను చెప్తాను. అమ్ము హాస్పిటల్ నుంచి రీఛార్జ్ అయ్యి గెట్ వెల్స్ అయిపోయింది. అమ్మునా? యూరోలో అమ్ము ఇండియా వరల్డ్ ఫేమస్ రా. మన శ్రేయ డార్లింగ్ రేపు పట్టుగా అమ్మాయి చిన్న దెబ్బ తగిలితేనే అని ఏడ్చేస్తారు. ఇది చూడు ఇలా ఫాలి అలా గెట నాకు తెగ నచ్చేసిందిరా. తను ఇప్పుడు ఏం చేసినా నీకు నచ్చుతుందిరా. వాటర్ లో పడిపోయినప్పుడు రిస్క్ అయినా సేవ్ చేసావు, హాస్పిటల్లో రాత్రింబవళ్ళు సేవ చేసావు. నాకు అర్థమైపోయిందిరా, ఇది లవే. నేను దాన్ని ప్రేమిస్తున్నాడ్రా. పోగులోది దాని ప్లేస్ లో నువ్వు పడిపోయినా అదే పని చేసావాడిని. ఇది అర్థం కాలేదా? ఐటమ్ ఒరే ఈ బైరాజు ఎప్పుడు బ్యాటింగ్ చేసినా డక్అవుట్ ఏంట్రా? ఆల్ బిజినెస్ ఫెయిల్. ఈసారి ఎల్బిడబ్ల్యూ తను ఫాస్ట్ గా కోలుకుంది కాబట్టి మనం ఫాస్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఫాస్ట్ గా డబ్బులు సంపాదిస్తాం. కానీ ఫాస్ట్ గా లైఫ్ లో సెటిల్ అయిపోతాం. అంతేగాని దానికి దెబ్బ తగిలితే నాకేంట్రా పొంగు. చూడరా అమ్మాయిలు చాలా సున్నితమైన వాళ్ళు. కొంచెం లవ్ కొంచెం గివ్వు వాళ్ళ గుండెలో వాళ్ళు మొత్తం మన చేతిలో పెట్టేస్తారు. నమ్మితే మీల్స్ అడిగితే బిర్యానీ పెడతాం, చికెన్ బిర్యానీ. బిర్యానీ అడిగితే గంట ముందు వచ్చి చేతిలో బీర్ బాటిల్ పెడతారా.
బీర్ బాటిల్. శ్రేయ కూడా అంతే. దాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఐ నోయింగ్. ఈరోజు నేను బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడుకుందాం. నువ్వెప్పుడు ఇంతే. అరే ఇది సూపర్. స్మైల్ బ్రేక్. ఇది నాది. ఈ రస్య అమ్మాయిల పక్కన కత్రీనా బిపాసా పనికిరారా. ఇంత అందంగా ఉన్నారు. ఎవరా వరగలా? అబే డేడ్ రష్యారా, అమెరికాలో ఉంది. పాస్టర్ అగర్వాల్ గారి ఫంక్షన్ కి 100 మెంబర్స్ పెరిగారు. జీ మేడం, వెజ్ నాన్ వెజ్ చెప్తే చేసేస్తా. ఏంటిది? అవును, ఆ కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి ఫోన్ వచ్చిందా? దానికోసమే ఫిగర్ వచ్చేది. ఏంటిదంతా? అది మినిస్టర్ గారి ఇంట్లో బ్యాచులర్ పార్టీ. దానికి డాన్సర్ అడిగితాను. గురుగారు మీరే చెప్పండి, మనం ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ చేసామా? అసలు అమ్మాయిలతో ప్రోగ్రామ్ ఏంటి? అరే ఇంత ఓవర్ ఎమోషన్ అవడానికి ఏముంది? 50 లక్షలు కాంట్రాక్ట్, వాళ్ళు అడిగింది ఇవ్వాలి కదా. మనం చేయట్లేదు అంతే. ఏ చెప్తే అర్థం కావట్లేదా? అమ్మాయిలు చీప్ గా వాడుకునే ఫంక్షన్స్ మనం చేయం. ఏంటి గురుగారు ఇది? వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అమ్మాయిలు కావాలన్నారు, మనం పంపిస్తాం. వాళ్ళు పూజలు చేసుకుంటే ఏంటి, మసాజ్ చేసుకుంటే ఏంటి, వాళ్ళ అమ్మాయిలు ఎలా వాడుకుంటే మనకేంటి? ఏంటి ఇదిగో నీకు రావాల్సిన అమౌంట్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా ఏమిటా మాటలు? మీరు రండి మాస్టర్. నీకు నాకు సెట్ అవుతాం. నువ్వు అన్నింటినీ చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. అంటే ఆ బ్యాచులర్ పార్టీ ఒప్పుకున్నాను కాబట్టి నన్ను పొమ్మంటున్నావా? ఇదే కాదు, నీతో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడో అప్పులు చేసి ఎవరెవరినో మోసం చేసి ఇక్కడికి వస్తే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. నువ్వు ఎందుకు చిన్న మ్యాటర్ ని పెద్ద చేస్తున్నావు? ఎందుకు పర్సనల్ విషయాన్ని బిజినెస్ లో లాగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీతో పనిచేయటం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ లీవ్ మై ఆఫీస్. తన ఆఫీస్ అంటారా? హలో, ఇక్కడ మేము కూడా 50% పార్ట్నర్షిప్స్. సిగ్గు లేదా మాట అనడానికి? దొంగతనంగా నా ఐడియా తొప్పేసి చాలా తెలివిగా నా కంపెనీలో దూరి నీ అప్పులు తీర్చుకోవడానికి వాడుకున్నావు. వాడుకున్నానా? నేను కష్టపడ్డాను. ఈ రోజు ఈ కంపెనీ రేంజ్ లో ఉందంటే నా కష్టం, నా తెలివితేటలు. తెలివితేటలు? 4 ముక్కలు చదవటం రాదు నీకు తెలివితేటలు? కేర్ ఆఫ్ అడ్రస్ లేని వీడి టాలెంట్ తో నేను పైకొచ్చానట. వాట్ ఎ జోక్. ఏంటి కూర్చో? ఊరుకుంటే పిచ్చి పిచ్చిగా అవుతుంది. నీ దగ్గర పనిచేయడం కాదు, నీలా 100 మందికి పనిచ్చే కంపెనీ నేను పెడతాను. ఏమన్నా నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేదా? ఇంకో 4 రోజుల్లో నీకు కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేస్తాను చూడు. గుళ్ళో అప్పేంట్రా? రేయ్, నాన్న తంటలు పడి ఆయన ఎలాగోలా అప్పివ్వడానికి ఒప్పించాను. వాడి మనసు మారకూడదని మొక్కోరా. అమ్మా తల్లి, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక కొత్త అప్పు చేస్తున్నాను. ఇచ్చేవాడు ఏ ఇబ్బంది పడకుండా మా చేతిలో డబ్బులు పెట్టేలా చూడు తల్లి. భక్త, నీ మొరను నేను ఆలకించితిని. నీవు వెలిగించిన ఈ అనామికా దర్బార్బత్తి నా మనసును పరవశింపచేసింది. ఇక నీకంతా మంచి జరుగు కాక. పొద్దు నుంచి ఒక టీ కాఫీ కూడా ఇవ్వలేదు. ఏదో ఒకటి తెచ్చిపెట్టు బాబు. ఏంటి, నిన్నే ఆ బ్రహ్మాకి విష్ణుకి పడిపోయింది, నీకు సెపరేట్ గా పడాలా? చెప్పానా అటు చూడొద్దని. ఇంతకీ మీ పేరేంటన్నారు? బలరాజు. అదే పూర్తి పేరు. నాకు గుర్తొచ్చింది. బొక్క బైరాజు. మీరు నాతో పాటు అనాలి. బొక్క బైరాజును నేను.
బొక్క బైర్రాజుని నేను సుబ్బరాజు దగ్గర సుబ్బరాజు దగ్గర 4 లక్షలు అప్పుగా తీసుకుంటున్నాను. 4 లక్షలు అప్పుగా తీసుకుంటున్నాను. 7 రూపాయల వడ్డీకి 7 రూపాయలు వడ్డీ 3 నెలల్లో చెల్లిస్తాను. 3 నెలలు చెల్లిస్తా. 7 కోట్ల వడ్డీ. వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ఇక్కడ చేయబెట్టాలి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా, సాయినాథుడి సాక్షిగా, సాయినాథుడి సాక్షిగా, సత్యనారాయణ స్వామి సాక్షిగా సత్యనారాయణ స్వామి సాక్షిగా చెల్లిస్తాను. చెల్లించనిచో ఈ స్కాములు చేస్తున్న పెద్దవాళ్ళందరి పాపములు అని మీరు అనాలి. స్కాములు చేస్తున్న పెద్దవాళ్ళందరి పాపములు, లంచాలతో స్విస్ బ్యాంకులు నింపుతున్న వారి పాపములు, లంచాలతో స్విస్ బ్యాంక్ నింపుతున్న వారి పాపంలో, మోసం చేస్తున్న దొంగ నకిలీ స్వామీజీల పాపములు, మోసం చేస్తున్న దొంగ నకిలీ స్వామిజీల పాపంలో, ఇవే కాకుండా ఇవే కాకుండా అనంత జీవకోటి రాసుల్లో ఉన్న అనంత జీవకోటి రాసుల్లో ఉన్న నీచ నికృష్ట పాపాత్ములందరి నికృష్ట పాపాత్ములందరి పాపములు నాకు తగిలి పాపములు నాకు తగిలి నా జీవితం సగం నా జీవితం సంకనాకి పూర్తిగా సంకనాకి పోవాలని పూర్తిగా సంకనాకి పోవాలని ఈ మాట ఆలయ ప్రాంగణంలో ఆ పవిత్ర దేవుడు అంటున్నాను. స్వామి ఇచ్చేస్తాను. 4 లక్షలు 7 రూపాయల చక్రవడ్డీ 3 నెలల్లో తిరిగి చెప్పేశాను కదా. ఉంటా. ఓకే. ఇలాంటి కేసులు తీసుకురా. గోవింద్. తల్లి లక్ష్మీదేవి నీ మొక్కు తీర్చుకుంటానమ్మా. అమ్మా మాతా లక్ష్మీదేవి, అమ్మా కాపాడేశావు, అమ్మా కాపాడేశావు. ఆ బ్యాగు ఆ దొంగ పట్టుకుని పారిపోతుంటే అమ్మయ్యా. థ్యాంక్స్ మేడం. డబ్బులు మేడం, ఈ డబ్బులతోనే రేపు నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తాం. అబ్బాయి నేను మీ బిగ్ ఫ్యాన్ అండి. అదే లక్ష్మీదేవి ఫ్యాన్ అండి. వాడికి ఎంతమంది తీరా నాకు తెలుసా. 1000 రూపాయల నోట్లు ఏం లేవండి. 50 తీసుకోండి వద్దండి. మేడం